గవర్నమెంట్ మీరు పై ఆఫీసర్లు ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మీ తాలూకు ఉద్దేశం చెప్పుకోండి, తప్పులేదు. అవునండి, ఇప్పుడు ఈ టెస్టింగ్ దేనికోసం అనేసి నాకు కూడా తెలియదు పూర్తిగా, మాకు కూడా తెలియదు. సామాన్లు కూడా చూడండి సార్, అదే సామాన్లు కూడా అది సామాన్లు కూడా పూర్తిగా తీసుకొచ్చారు. మెటీరియల్ కూడా మొత్తం అన్ని అందుబాటులో వచ్చాయి. ఇక్కడ చూడండి మొత్తం అంతా వాళ్ళకి సంబంధించిన సరే సరే మేము ఇచ్చి చెప్పాము. మాకు ఇన్ఫర్మేషన్ మీరే ఎవరు ఇచ్చారు గార్డు గారికి చిన్నగా చెప్పారు. అదే మా ఫారెస్ట్ భూమిని కానీ రోడ్లు వేయడానికి కానీ ఏమైనా అనాథరైజ్డ్గా ఏమైనా పనులు చేపిస్తే ఆ ఫారెస్ట్ ఏరియాలో మీరందరికీ చెప్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళ నుండి మీరు ఏమైనా ఆథరైజ్డ్గా పేపర్లు పట్టుకొచ్చారా లేదా మాకు చూపించమని చెప్పి అడగండి. డాక్యుమెంట్స్ అవి లేకపోతే మాత్రం ఎవరికి మీరు ఛాన్స్ పని చేయడానికి ఇవ్వకండి. ఎవరు వచ్చి పని చేసినా సరే నాకు ఫోన్ చేయండి గార్డు గారు. అందుకనే డౌట్ వచ్చి నేను సార్ ఫోన్ చేసి మీరు వాళ్ళతో గొడవ సరే సరే వాళ్ళతో మాత్రం గొడవ పడకండి, సామరస్యంగానే మాట్లాడండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు కదా, ప్రాబ్లం కదండి. వాళ్ళకి మేము ఏమనలేదు. ఇప్పుడు పని స్టార్ట్ చేయలేదు కదా, చేయలేదు. స్పాట్కి వెళ్ళి చూసి వచ్చాను సార్. అక్కడ మామూలు దాడులు చేసుకున్నారు కానీ అక్కడ పని ఏమైనా ఆర్డర్స్ మన ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్స్ పేపర్స్ మరి వీళ్ళ దగ్గర అయితే లేదు సార్. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదు సార్, ఇంకా 2 డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయలేదండి. వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలియదు చెప్పండి, చెప్పారు కదా. అందుకని సార్ బాబు చందు సమాధానం చెప్తేనే కదలాలి సార్. మీ భూమి నాకు రాసిస్తారా, మీ భూమి నాకు రాసిస్తారా? ఎవరు చెప్పారు? దాన్ని కట్టండి, తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళు ఎంటర్ అవడానికి లేదు కాబట్టి మీరు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. అది మీరు కొద్దిగా మాకు సహకరించండి. ఆ తర్వాత ఎట్లా జరుగుతుంది, తప్పనిసరిగా పర్మిషన్ ఇస్తుంది అంటే మనం మరి చెప్పలేము. ఆ తర్వాత మీ ప్రాబ్లమ్స్ మీరు ఎంతమంది మీరు కిतना लोग हैं आप लोग? 6 लोग. 6 మంది ఉన్నారండి సార్. 6 కూడా చెప్పండి, పని మాత్రం స్టార్ట్ చేయండి చెప్పండి. टीम लीडर सर. आप सुधीर सिंह जी, आप क्या है? आप इंजीनियर हो? आप इंजीनियर ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాదు, సైట్ ఇంజనీర్ అంటారు. వీళ్ళకి కూడా పని ఆఫ్ చేసి స్టార్ట్ చేయకండి. మాకు ఆర్డర్ కాపీ ఏమి రాలేదని చెప్పి నాకు హిందీ రాదు. ऑर्डर इंस्ट्रक्शंस नहीं आया था, तो इसीलिए हम लोग बोल रहे हैं कि आप कुछ वर्क नहीं स्टार्ट कर सकते हो. वर्क परमिशन comes to you, comes to us. Instructions will be given by the higher officials to us. Until the instructions comes, you are not entitled to go into the forest or start the work. Okay? అంతవరకు మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? 2 days में सर మీకు ఏమైనా ఒక 2 రోజులు బయలుదేరిపోతామని చెప్తున్నారు సార్. మన వాళ్ళు ఏంటంటే ఆర్డర్ కాపీ లేకుండా ఇక్కడ ఉండి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా భూమి ఎవరు आपका वो लोग लेके आया था ना आपका सामान, वो शाम को आता है बोल रहा है लोग. वो आएगा तो आप जा सकते हैं, तो आप जाने का एक्शन. ओके सर, मैं गाड़ी वगैरह बुक करके कोशिश करता हूँ.
हो सकता है हम कल ही निकल जाए, नहीं तो परसों तक तो चले जाएंगे। ఈ కార్డు కాబట్టి మా కార్డు కాబట్టి మీకు వచ్చింది మాకు రాలేకపోతే మేము వాళ్ళు కాకపోతే ఆర్డర్ కాపించినా సరే మన గవర్నమెంట్ పని మనకు రావాలి, మన ఆఫీసర్లు మనకు పంపిస్తాం, మా డిఎఫ్ గారు రావాలి, డిఎఫ్ గారు రేంజ్ ఆఫీస్కి వస్తే రేంజ్ ఆఫీస్ గారు మనకు చెప్తే మనం పని ఓపెన్ చేస్తాం, లేకపోతే అక్కడ దాకా వీళ్ళు పని చేయకూడదు. सर बोल रहे हैं कि आपको किसी ऑर्डर मिलेगा तो भी हम लोगों को इंस्ट्रक्शंस आने तक आपको हमारा हायर ऑफिशियल से हमारे लोगों को इंस्ट्रक्शंस आने तक आप वर्क नहीं स्टार्ट कर सकते जी। वो हम बोल सकते, हमारा सर आपको बोलने के लिए बताया था। परमिशन सर आ जाएगा, आपको कॉल करेगा अगर ग्रांटेड होगा। आपको आने आपका वर्क ऑर्डर आएगा तो भी हमारे हायर ऑफिशियल से हम लोगों को कुछ इंस्ट्रक्शंस आने तक आपको वेट करना है। सर आपसे बात कर लेंगे, अगर आपको ऑर्डर आ गया होगा तो करेंगे, नहीं आया होगा नहीं करेंगे। వీళ్ళకి మీకు ఆర్డర్ వచ్చినా సరే మా పై ఆఫీసర్లు మాకు అదే చెప్పండి సార్, అదే ఇచ్చినాక చెప్తాం తప్ప ఇచ్చేదాకా మేము ఇక్కడ పని చేసుకోమని చెప్పడానికి లేదు. మేము కూడా वही बोला మా పై ఆఫీసర్లు డిఎఫ్ఓ గారు మా రేంజర్ గారు మాకు చెప్పి అక్కడ పని చేసుకోవడానికి ఇబ్బంది పెట్టద్దు అన్నప్పుడే మేము ఓకే చెప్తాం. అప్పుడు దాకా మీరు పని స్టార్ట్ చేయడానికి వీలు కాదు. ఓకేనా? సరేనా?